తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కౌంటర్స్ సభలో మాటల మంటలను పుట్టించాయి. శ్వేతపత్రంపై ప్రసంగం మొదలుపెట్టిన హరీష్ రావు కాళేశ్వరంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తే అంత తొందర ఎందుకండి, విచారణ చేయడం పక్కా, నిధులు దారి మళ్లించిన వారి తాట తీయడం పక్కా, లెక్కకు లెక్క తెలుస్తామని స్ట్రాంగ్ కౌంటర్ వదిలారు సీఎం రేవంత్ మాటలకు మరింత మసాలా జోడించిన మంత్రి ఉత్తమ్ కూడా ఎంక్వైరీ వేయడం ఖాయమని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కౌంటర్స్, అవినీతిపై విచారణ జరపాలన్న హరీష్ రావు, తప్పకుండా విచారణ చేయిస్తామన్న మంత్రి ఉత్తమ్, 80,000 కోట్లతో కట్టామనడం అబద్ధమన్న రేవంత్, శ్వేతపత్రం విడుదలతో దద్దరిల్లిన అసెంబ్లీ. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. సై అంటే సై అనే లెవెల్లో డైలాగ్ వార్ సాగింది. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగా అధికార ప్రతిపక్ష పార్టీలు కీలక అంశాలను ప్రస్తావించారు. శ్వేతపత్రంపై బీఆర్ఎస్ తరపు హరీష్ రావు సుదీర్ఘంగా మాట్లాడే సమయంలో కాళేశ్వరం మ్యాటర్ మధ్యలో ఎంటరైంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ కాళేశ్వరంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రేవంత్ సర్కార్ని కోరారు హరీష్ రావు. నిప్పుల్లో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ, సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ, బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ, అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు, తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. అందులోనే చూసినట్టయితే ఒకసారి కుమార్ లలిత్ కమిటీ 1956-68 పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు. తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ 102 కోట్లు అయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజన్ 34.09 కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా వారు మరి జస్టిస్ భార్గవ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు. అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు 41.68% తెలంగాణలో ఖర్చు పెట్టారు అని ఏ లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు. కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి, మొత్తం లెక్కలు తీద్దాం, నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరేంటంటే అది 41.68% ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది, అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటువంటి ఒక ప్రయత్నం చేసినారు, విచ్ ఇస్ టోటల్లీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష. అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష. నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసినారు, మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాం అధ్యక్ష. నో, ఐ వుడ్ లైక్ మాకు తెలుస్తాయి కదా, అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను. సరే అధ్యక్ష, పేర్లు చెప్పమంటే చెప్తా, ఆధారాలు చూపించమంటే చూపిస్తా. అట్లా నేను ఎందుకంటే అలా బోదలుచుకోలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే బదులిచ్చారు. కాళేశ్వరాన్ని 80,000 కోట్లతో కట్టామనడం అబద్ధమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందని క్లారిటీ ఇచ్చారు.
నీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చారని విమర్శించారు. కాగ్ నివేదికలు కూడా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అడ్డగోలుగా అప్పులు చేసిందన్నారు. వివిధ బడ్జెట్లను మేము కొలబద్దగా తీసుకొని అక్కడి నుంచి సమాచారాన్ని సేకరించినాం. మేము కాగ్ రిపోర్ట్స్ను ఎక్కడ తీసుకున్నామంటే రెవెన్యూ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ని మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు కాగ్ నివేదికలను తీసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఎక్కడైనా అంటే ఆర్బీఐ ఫిగర్స్ను మేము ఎక్కడైతే పరిగణలోకి తీసుకున్నామో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఎందుకంటే ఎందులో అయినా లోన్లు తీసుకున్నా అడ్వాన్సులు తీసుకున్నా ఏది తీసుకున్నా కొలబద్ద రిజర్వ్ బ్యాంక్ కాబట్టి ఆ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ పొందుపరిచిన నివేదికల నుంచి తీసుకున్నాం. అదేవిధంగా శాలరీస్ అండ్ పెన్షన్స్ ఆ టేబుల్స్ను వాడినప్పుడు మేము రెగ్యులర్ అంటే కాగ్ నుంచి ఏదైతే నివేదిక తీసుకున్నామో రెగ్యులర్ ఎంప్లాయీస్కు సంబంధించిన వాటిని మాత్రమే కాగ్ నుంచి తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని మనం చర్చించుకున్నప్పుడు గత బడ్జెట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంవత్సరం పూర్తయినప్పుడు ఖర్చు పెట్టిన వివరాలను అక్కడి నుంచి తీసుకున్నాం. వీటి మీద నివేదికలు అవి సరైన విధంగా ఖర్చు అయినాయా, ప్రభుత్వం సరైన ఉద్దేశంతోనే ఖర్చు పెట్టిందా, లేకపోతే ప్రభుత్వం అంచనాలు ప్రభుత్వం పెట్టిన ఖర్చు సహేతుకంగా ఉందా లేదా, ఒకవేళ లోపభూయిష్టంగా ఉంటే ప్రభుత్వం తప్పిదాలు ఏంటి అనేది కాగ్ నివేదిక ఇస్తుంది. అట్లాంటి నివేదికలను అట్లాంటి వాటిని మనము కాగ్ నుంచి తీసుకున్నాం. మనం చేసే అప్పులు ఇప్పుడు ఉదాహరణ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతిరోజు ఒక నివేదిక మనకు వస్తుంది. ఆ నివేదిక ప్రకారము ప్రతిరోజు మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన దగ్గర ఎంత ఉన్నది, లేకపోతే మన అవసరాలు ఏమున్నాయని చెప్పి రిజర్వ్ బ్యాంక్ మనకు నివేదిక ఇస్తుంది అధ్యక్ష. దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నేను ఈ బుక్లో పొందుపరిచిన అధ్యక్ష మా ప్రభుత్వము దీని ఒకసారి నేను ఆ పేజీ నెంబర్ వాటి వివరాలను చెప్తాను, ఒకసారి వాటిని చూసుకోమని నేను సభ్యులకు తెలియజేస్తూ. సాఫీగా సాగుతున్న సభను తప్పుదోవ పట్టించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై తప్పులు మాట్లాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం అంచనా 80,000 కోట్లు కాదన్నారు. 1,000 కోట్ల అప్పులను తీసుకొచ్చి ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. సభను తప్పుదోవ పట్టించడానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని చెప్పే వారిపై చర్యలు తీసుకునే అంశాలను పరిశీలించాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్లు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్లు అమ్ముతాం, తాగడానికి నీళ్లు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసి ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈ రోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. మిషన్ భగీరథ ఈ రోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరు వచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారిచ్చి, కాళేశ్వరం ఉన్న గోదావరి జలాలను మన ఇంట్లలో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ 1 గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తల్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తర్వాత అదే వరుసలో ఉత్తమ్ కూడా రంగంలోకి దిగారు. హరీష్ రావు విచారణ చెయ్యండి అని అంటున్నారు. అన్నట్టుగానే ఖచ్చితంగా విచారణ చేస్తామని తెలిపారు. బాధ్యులను శిక్షిస్తామని చెప్పారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరమైన సాగు అదనంగా వచ్చిందా అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు నిధులు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. పాలమూరుకి 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు లేదని అన్నారు. సీతారాం ప్రాజెక్టుకి ఆయకట్టు 0, కొత్త ఆయకట్టు లేకుండా లక్షల కోట్లు పెడితే వృధా కాదా అని మంత్రి ఉత్తమ్ అన్నారు. తప్పనిసరిగా చేస్తాము.
చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి కూడా మనం చేస్తున్నా. ఎంత దుర్మార్గంగా జరిగిందంటే ఇరిగేషన్ శాఖ 21,000 కోట్లు జరిగిందా, 1,00,000 కోట్లు జరిగిందా, 90,000 కోట్లు జరిగిందా, సరే దోస్ ఆర్ డీటెయిల్స్. 90 to 95,000 crores ఖర్చు పెడితే మరి మీ సభ్యులకు కూడా తెలవాలి 90 to 95,000 crores మీరు ఖర్చు పెట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొత్త ఆయకట్టు జనరేట్ ఎంత అయిందండి? న్యూ ఆయకట్ ఎంత జనరేట్ అయింది? సిఏజీ రిపోర్ట్ ప్రకారం 40,000 ఎకరాలు. సరే ఇప్పుడు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చెప్పే లెక్కలు 1,00,000 ఎకరాల కంటే కొద్ది ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 1,00,000 crores ఖర్చు పెడితే ఓహో ఓహో అని చెప్పుకున్నారు, ప్రపంచం చెప్పుకున్నారు, ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్ట్ చెప్పుకున్నారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 1,00,000 acres, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెట్టారు. కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0. No, because మీరు it is on state finances. మీరేమన్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అద్భుతంగా చేసినారు. నేనేం చెప్తున్నా, మీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు ఏదైతే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినరో ఇట్ ఈస్ ఆల్ బీన్ ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇది మీరు జరిగిందని నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు. పాలమూరు రంగారెడ్డికి 25,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్టు క్రియేటెడ్ 0 acres. సీతారాం సాగర్ కి 7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ క్రియేటెడ్ 0 acres. అంటే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి మీరు కొత్త ఆయకట్ క్రియేట్ చేయకుంటే ఈ రాష్ట్రాన్ని అప్పులో ముంచిన వాళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. మేడిగడ్డపై ఆనాటి సీఎం ఒక్క మాట మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎల్ఎన్టీ తమకు ఏం సంబంధమని అంటుంది, డిజైన్ ఇచ్చారు, తాము కట్టాం అంతే అంటున్నారని తెలిపారు. అధికారులను అడిగితే ఇంకెవరు సార్, డిజైన్ చేసేది వాళ్లే కదా అన్నారని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ జరుపుతాం, బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. స్పీకర్ గారు, ఇది మొత్తం శాసనసభకి తెలంగాణ ప్రజానికాన్ని జరగాలి. మేడిగడ్డలో జరిగిన విషయం క్రిమినల్ నెగ్లిజెన్స్. వరుస సమీక్షల తర్వాత నేను చెప్తున్నా, మేడిగడ్డ బ్యారేజ్ పూర్లీ డిజైన్, పూర్లీ బిల్ట్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక బ్యారేజ్ కొలాప్స్ కావడం, అసలు నేను ఏ డేట్ జరిగిందండి? October 21. వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎప్పటి వరకు? బహుశా వారం 10 రోజుల కింద వరకు. ఆనాటి ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు చూస్తుంటే దేర్ ఆర్ మెనీ అలార్మింగ్ సిగ్నల్స్. ఎవరు రియాక్ట్ కాలేదు, ఎవరు దాని మీద ఏమి రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోలేదు. నిన్న ఏది ఏజెన్సీ కన్స్ట్రక్షన్ వచ్చిండ్రో వాళ్ళు ఏమంటారు, మీరు డిజైన్ ఇచ్చిండ్రు, మీరే స్పెసిఫిక్ ఇచ్చిండ్రు, మీరే మెటీరియల్ చెప్పిండ్రు, దాని ప్రకారం కట్టినాం. ఇంజనీర్లు అడిగితే ఇదేం డిజైన్ అంటే అప్పుడు ఎవరు సార్ మొత్తం డిజైన్ ఒక ఆయన కదా, ఆయన కట్టమని మేము కట్టినాం. ఇట్ ఈస్ అంటే ఐఎమ్ సేయింగ్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ ఇస్ గ్రేట్ రెస్పాన్స్ చెప్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ పియర్, ఆ పియర్ ఉంటుంది కదా, బ్లాక్ నెంబర్ 7, వాళ్ళని ఐ విట్నెస్ అడిగితే పెద్ద శబ్దం వచ్చింది, కొలాప్స్ అయిపోయింది. ఒక్కసారి 5 feet కొలాప్స్ అయిపోయింది లోపలికి. సరే నేను అడిగిన వాట్ ఈస్ ద వర్స్ట్ సినారియో, వాట్ ఇస్ ద బెస్ట్ సినారియో. వాళ్ళ అదర్ ఏజెన్సీస్ తో యాజ్ ఎ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఐ హావ్ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్. అండ్ అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లై శాఖ బియ్యం ఇవ్వడానికి, వడ్లు కొనడానికి పరిమితమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 3,300 కోట్లున్న అప్పు 56,000 కోట్లు పెరిగిందని ఆరోపించారు. గత సర్కార్ నిరుపేదలకు బియ్యం ఇచ్చే శాఖకు ఇచ్చే సబ్సిడీ ఇవ్వలేదని మండిపడ్డారు. గత పాలన మూలంగా 11,500 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. 22,000 కోట్ల ధాన్యం రైస్ మిల్లర్ల దగ్గర పెట్టారు. వివరాలు కూడా లేవన్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వం రైస్ కొంటామని అడిగింది, స్టాక్ ఉన్నా అమ్మలేదని ఉత్తమ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ రాజకీయ కారణాలతో ఉన్న ధాన్యం కూడా అమ్మలేదని మంత్రి ఆరోపించారు.